సీరోల్ మండలం తాళసంకిస కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కామ సంజీరావు గారు ఉన్నారు. సంజీవ్ గారు చెప్పండి, ప్రజలకు వెళ్తున్నారు, ప్రజలకు ఏం హామీస్తున్నారు? తాళసంకిస గ్రామాన్ని అభివృద్ధిని చేయాలనే ఒక కాంక్షతోని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘంలో జిల్లా అధ్యక్షునిగా ఉండి మా గ్రామం ఎస్సీ కావడం వల్ల మా గ్రామంలో ఉన్న పెద్దలందరి ఆశీస్సులతోని వారు అభివృద్ధి కొరకు పాటుపడాలి. నీలాంటోడు విద్యావంతుడు, మరి ఉత్సాహవంతుడు, అదేవిధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినావు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్ను బలపరుస్తున్నాం కాబట్టి నువ్వు ఉండాలని ఈ గ్రామ పెద్దలైతేంది, బుచ్చయ్య గారు అయితేంది, శ్రీనివాస్ గారు, దేవయ్య గారు, పుల్లయ్య గారు, మాజీ సర్పంచి మల్లయ్య గారు, మాజీ సర్పంచి దేవయ్య సుగుణ గారు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా కుల బాంధువులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక 80 మంది సమక్షంలో నన్ను కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా బలపరిచి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులు ఇనుగుర్తి సుధాకర్, మా బామ్మర్ది వెంకటేష్ కానీ, ప్రశాంత్, వీళ్ళందరూ మరి అదేవిధంగా యువతరం యూత్ బీసీ నాయకులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను బలపరిచి చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, జైభీములు తెలియజేస్తూ నేను రామచంద్ర నాయక్ గారి నాయకత్వంలో మరి గత ఎలక్షన్ల ముందు మీ అందరం కలిసి ఊరుకు ఊరే మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి జాయిన్ అయిన కాంచి కూడా వారు కూడా మరి ఎన్నో అభివృద్ధి సీసీ రోడ్లు కానీ, మరి అదేవిధంగా ఇక్కడ 11Kని ఎలక్ట్రిషియన్ అది ఉండే లైన్ ఉండే, అది ఊరికే ప్రమాదం ఉండే. మరి చాలా 40 సంవత్సరాల నుంచి మరి గతంలో ఉన్న మినిస్టర్ రెడ్డి నాయక్ గారు కావచ్చు, అదేవిధంగా సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఈ పని కాలే. మరి మా ఊళ్ళో పెద్ద మనుషులు అందరం కలిసి మరి అది తీసేయాలి, ఊరికే పెద్ద తిప్పలుగా ఉంది కాబట్టి దీన్ని తీయాలి, ఏ విధంగా అయినా మనం తీయాలని అందరం కూడా మూకుమ్మడితోని ఈ లైన్ తీయటం జరిగింది. మరి అదేవిధంగా ఈ గ్రామంలో 4 సీసీలు రామచంద్ర నాయక్ గారు గెలిచినాక 4 సీసీలు కానీ ప్రతిది కూడా మరి అదేవిధంగా మరి ఇందిరమ్మ ఇల్లులు వాస్తవంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గతంలో ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ, మరి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కానీ ఏది కూడా చేయలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి పేద ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి దాన్ని మేము ఆకర్షించులయ్యి మరి వివిధ పార్టీలో ఉండి కూడా మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఇక్కడ చేరడం జరిగింది. మరి ఏది ఏమైనా కూడా రామచంద్ర నాయక్ గారు మరి మా ఊరిని మరి దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున దాన్ని గెలిపించి ఈ ఊరు రుణం తీర్చుకోవాలనే, నీ ఊళ్ళో పుట్టిన కాబట్టి ఈ ఊరు రుణం తీసుకోవాలనే ఒక కాంక్షతోని మరి నేను మహిబాద్ నుండి గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడే మరి ఉండటం జరుగుతుంది. తప్పక నా గ్రామ ప్రజలు ఆ రుణం తీర్చుకునేటట్టు నన్ను దీవిస్తారని నేను ఆశిస్తున్నా. తప్పకుండా వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్తా. మరి అదేవిధంగా మరి మేము మా కోరికలు ముత్యాలమ్మ గుడి మెట్లు మరి మన డాక్టర్ రామచంద్ర నాయక్ గారి దృష్టికి తీసుకుపోయి మరి అక్కడ మెట్లు చేపియాలి. మరి అదేవిధంగా మా గ్రామానికి కట్ట మీదకి పోతామంటే అలుగు ఉన్నది, అక్కడ చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి అక్కడ కూడా మరి అదేవిధంగా మెట్లకు సరైన మత్తడి కట్టియాలనేది కూడా మా డిమాండు. మరి అదేవిధంగా కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్ కానీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానీ, అదేవిధంగా గ్రంథాలయం కూడా ఉంది. ఆ గ్రంథాలయం కూడా గ్రామ పంచాయతీలో ఒక భాగంగా కొత్తగా ఎమ్మెల్యే గారితో చెప్పించి అక్కడ కూడా గ్రామ పంచాయతీ గ్రంథాలయం నిర్మాణం చేపియాలనేది. మరి ముఖ్యంగా ఏ సంక్షేమ పథకాలు ఏది ఉన్నా కూడా ఫస్ట్ గ్రామానికి పెట్టినాకనే గ్రామ అభివృద్ధే మా ధ్యేయం కాబట్టి గ్రామాన్ని సస్యశ్యామలంగా చేయాలనే అందరం కూడా యువతరం పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరం కూడా కంకణం కట్టుకున్నాం. మరి తప్పకుండా అది నెరవేర్తా. బీఆర్ఎస్ పార్టీ చేయని కార్యక్రమాలు కూడా మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా మూకుమ్మిడిగా చేస్తామని. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రత్యర్థి గురించి మాట్లాడలేను, ఎందుకంటే ప్రత్యర్థి అనే అబ్బాయి అందరి వాడు మాకు కూడా దగ్గరే, కానీ యువకుడు ఉత్సాహవంతుడు, వారికి భవిష్యత్తు ఉంది. కొంతమంది కావాల్సుకొని వారిని ప్రోత్సహించి మరి గతంలో ఇంకోటి దయచేసి చెప్తున్న మీడియా విలేకరులకు, వీరు సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్, వీరు కూడా మీకు వివరణ ఇస్తాడు. గతంలో చేసిన నాయకులు ఏ విధంగా మరి సర్పంచ్ అయి ఉండి 5 సంవత్సరాలు పనిచేసి హైదరాబాద్ పంపించారు. మరి ఎంత బాధాకరం అంటే ఈ సర్పంచ్ పోయేటప్పుడు ఊరు మొత్తం ఏడిచారు. అంటే అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా చేశారో దయచేసి మీరు కూడా మీడియా
ప్రతినిధులు తెలుసుకోవాలి. ఏది ఏమైనా తాళసంకీసని అభివృద్ధి చేయాలని ఒక కాంక్షతో ఉన్నా తప్పకుండా మీడియా మిత్రులు కావచ్చు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా అందరూ కూడా మాకు సహకరిస్తే తప్పకుండా నేను అభివృద్ధి చేస్తానని ఆశిస్తూ ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ జోడించి నమస్కారాలు పెడుతున్నా. అని మీరు చెప్పండి, మీ అభ్యర్థితో ప్రచారంకి వెళ్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. మేము కూడా అభివృద్ధి చేయాలని మా ఆకాంక్ష. ఆ లైన్లోనే మేము ఉన్నాం. సరే, మా ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పింది ఏది వెనక్కి తీయటలేదు. ప్రతి ఒక్కటి మేము అడిగినట్టు చేస్తాడు. అట్లా మీరు చెప్పండి, గతంలో సేవలు అందించారు, ఈ గ్రామ సేవలు అందించారు, ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. మా గ్రామ పెద్దలు భిక్షమయ్య గారికి, సర్పంచ్ అభ్యర్థి కామ సంజయరావు గారికి, మా తమ్ముడు సుధాకర్ గారికి, ఇక్కడ అందరికీ నమస్కారాలు. ఇక్కడ అభివృద్ధి అనేది నేను సర్పంచ్ అయిన తర్వాత కొంతమేరకు చేయగలిగాను. చేసిన వాటిల్లో కొంత బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడి ఆగమై ఉన్నా. నేను చాలా నా ఉన్న భూమి అమ్ముకొని ఆగమయ్యి బిల్లులు రాక చాలా ఇబ్బందులు ఉన్నా. దయచేసి ఇప్పటికైనా మా ఉన్న అభ్యర్థిని మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. గెలిపించుకొని రేపు భవిష్యత్తులో ఏమైనా ఇస్తే తీసుకుంటాం, లేకుంటే ఊకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. దయచేసి ప్రజలందరికీ నమస్కారం. అభివృద్ధి కావాలన్నా గతంలో కాంగ్రెస్ పాలన ఇళ్ల స్థలాలు వచ్చినాయి, గతంలో ఉన్న ఇళ్ళే కనపడుతున్నాయి. గత బీఆర్ఎస్ పరిపాలనలో ఎలాంటి ఇళ్ళు కనపడలేదు. ఇప్పుడు రాజకీయంగా రామచంద్ర నాయకుని అత్యధిక మెజార్టీతో గెలిపడం కారణం ఏంటంటే గతంలో మాకు బీఆర్ఎస్ పార్టీలో మాకు న్యాయం జరగలేదు, ఎలాంటి ఇండ్లు మంజూరు కాలేదు, ఎలాంటి రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు ఇవన్నీ కావాలంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు మనకి ఇవన్నీ కూడా రేషన్ కార్డులు కానీ ఇప్పుడు నూతనంగా కావాలన్న ఇళ్ళు కానీ వారితోటి అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడు నూతనంగా మహబూబాబాద్ జిల్లా యువజన సంఘ అధ్యక్షులు కామ సంజయరావు గారు కూడా తన ఇక్కడ పుట్టి పెరిగిన గ్రామస్తుడు, అదే మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చి ఈ గ్రామంలో సీరోల్ మండలం తాళసంకిస గ్రామము డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊరు బాగోగులు చూసుకుంటున్నాడు. గతంలో ఈ సీసీ రోడ్ల నిర్మాణం కానీ 11 kV వైర్లు ఇంటికి అడ్డుంటే కూడా అలాంటి కార్యక్రమాలు చేశాడు. ఇక్కడ కూడా ఈ కాలనీ వాసులు హరిజనులు అందరూ హరిజన వ్యక్తి అయిన సంజయరావుకి సీట్ రావడంతో ఇక్కడ హరిజనులందరూ కూడా బలపరిచి గెలిపిస్తామని ఏకదాటితో అన్న తర్వాతనే కామ సంజయరావు నిలబడడం జరిగింది. అదే ఉద్దేశంగా ప్రజలందరూ కూడా అధిక మెజార్టీతో గెలిపిస్తామని కంకణం కట్టుకున్నారు. గెలిపిస్తారని మాకు నమ్మకం ఉంది. కానీ అత్యధిక మెజార్టీ రావాలని కోరుకుంటున్నాం. గ్రామాన్ని అభివృద్ధి చేయడం ధ్యేయంగా ముందుకు పోతున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో వెంకన్న, మహబూబాబాద్ జిల్లా.